విశాఖలో కబ్జాదారులను దారిలోకి తేవాలంటే జనసేన అధికారంలోకి రావాలి అన్నారు సిబిఐ మాజీ జేడీ విశాఖ పార్లమెంటు జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ. జన సైనికులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారాయన. ప్రజలు కోరుకుంటున్న మార్పు జనసేనతోనే సాధ్యమంటున్న లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి ఆశలత ఫేస్ టు ఫేస్. ఇన్ని రోజులు అవినీతిని అరికట్టే ఒక అధికారిగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతూ ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మరి కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి పోటీ ఎట్లా ఉండబోతోంది, ఎటువంటి పరిపాలన అందించడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అన్న విషయాన్ని అడిగేస్తున్నాం. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతోంది ఇక్కడ ప్రధానంగా పోటీ అనేది? ఇంతవరకు ఒక అధికారిగా పోలీసు ఉన్నతాధికారిగా మీరు అవినీతిని అంతమందించారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? నేను పోలీస్ అధికారిగా పనిచేయలేదు, ఒక ప్రజాసేవకుడిగానే పనిచేశాను అప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజాసేవకే వచ్చాను. ఒక మార్పు, అప్పుడు కాకి వేసుకునేవాడిని, ఇప్పుడు ఈ ఖద్దరుతో బయలుదేరాము. కాకి నుంచి ఖద్దరుకు మారాను, అంత మాత్రమే. కానీ ప్రజాసేవ అన్నది అలాగే ఉంటుంది, ఉండబోతుంది అన్నమాట. కాబట్టి విశాఖపట్నం లాంటి ప్రదేశంలో ఒక పార్లమెంట్ అభ్యర్థిత్వం అంటే అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టిన విశ్వాసం. ఆయన అన్నీ ఆలోచించి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో భూ కబ్జాలు ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం అరికట్టాలంటే ఒక ఖచ్చితమైన భరోసా మనం ప్రజలకు ఇవ్వగలగాలి. ఆ భరోసా ఇచ్చే బాధ్యతను నా మీద ఆయన ఉంచారన్నమాట. కాబట్టి ఆయన నా మీద చూపించిన ఆత్మవిశ్వాసానికి, ఆయన విశ్వాసానికి నేను ఖచ్చితంగా ఎక్కడ కూడా వెనక వెళ్లకుండా ఆయన కలలన్నీ నిజం చేస్తానని అనుకుంటున్నాను. అందువల్ల మీ ద్వారా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ప్రజాసేవ తప్ప వేరే ఇంట్రెస్ట్ నాకు లేదు. ప్రజాసేవ చేయడానికే వచ్చాను. కాబట్టి ప్రతి క్షణం ప్రజల కోసం అవైలబుల్గా ఉండి విశాఖపట్నాన్ని మన భారతదేశంలోనే ఒక అతి ఉత్తమమైన కాన్స్టిట్యుయెన్సీగా తయారు చేయాలన్నది మా సంకల్పం. ముఖ్యంగా మీరు మోటివేటివ్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు పెట్టింది పేరు, ఇప్పటికే వేలాది స్పీచెస్ ఇచ్చారు. ముఖ్యంగా యువతకు సంబంధించి విశాఖపట్నం కావచ్చు, విశాఖలో యువత అత్యధికంగా ఉంది. యువతకి రాజకీయాల గురించి మీరేం చెప్తారు? యువత రాజకీయాల్లో రావాలని చెప్తాను. ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత మేము విలేజ్ పంచాయతీ ఎలక్షన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలం. గ్రామ వ్యవస్థ ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఉందో, విలేజ్ రిపబ్లిక్స్ అంటాం. ఆయన ఏమంటారంటే ప్రతి గ్రామం కూడా ఒక దేశంలాగా తయారవ్వాలి. అటువంటి దేశాలు ఉన్న గ్రామాలను తయారు చేసే ఆకాంక్షతో మేము ముందుకు వెళతాం. కాబట్టి అది తర్వాత వచ్చేసి విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనే ధ్యాస నుంచి నేను 100 మందికి ఉద్యోగం ఇస్తాను అన్న ఆలోచనలతో మేము నింపబోతున్నాం. దానికోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫండ్ కూడా దానికి పెడదాం. మనం 10,000 కోట్లతో ఒక ఫండ్ పెట్టి ప్రజలలో, విద్యార్థులలో ఉన్న ఆలోచన భావాలన్నింటినీ మనం చేద్దాం. ఒక మంచి ల్యాబ్స్ తయారు చేద్దాం, ఇన్నోవేటివ్ ల్యాబ్స్ ఇవి కూడా తయారు చేద్దాం. ఒక సైంటిస్ట్ ఇక్కడ నుంచి రావచ్చు. కలాములు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ కలాములను బయటకు తీసే పని జనసేన ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం విద్యార్థులను తీసుకువెళ్తాం అన్నమాట. మొత్తమే చూసుకుంటే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి విశాఖపట్నం యువతకి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వాళ్లే 10 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే విధంగా యువతను తీర్చిదిద్దడంతో పాటు ఖచ్చితంగా ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఏదైతే అవినీతి ఉందో, భూ కబ్జాలకు సంబంధించి ఉక్కుపాదం మోపుతామని చెప్తూనే అతనికి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలోనూ టాప్ 5 సమస్యలను అక్కడ ఉన్న అభ్యర్థులు ఎలివేట్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రజలకి మేలు చేకూరుస్తామంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ. ఇది ఇక్కడ బస్సు విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.